హాస్టళ్లలో సదుపాయాల గురించినటువంటి అంశం ఎప్పుడూ డిబేట్లకు వస్తూ ఉంటుంది. కానీ మొన్న ఏదైతే అనిత గారు వెళ్ళినప్పుడు అక్కడ బొద్దింక కనబడేది, మిడతో బొద్దింకు అంటాం, కాదు కాదు అది వెంట్రుకేనని తర్వాత ఆమె వాదించడం, అది ఒక ఆస్పెక్ట్ అయింది. ఆ తర్వాతన వివిధ హాస్టల్స్లో జరిగింది. ఇప్పుడు కూడా కలుషిత ఆహారాలకు సంబంధించినటువంటి అంశం, ఇవి చర్చకు వస్తున్నటువంటిది గత కొన్ని రోజుల నుంచి. అది మేబీ ప్రతిపక్షానికి బాగా ఉపయోగపడుతుంది ప్రచారం చేయడానికి. వాస్తవంగా వాళ్ళ హయాంలోనూ అవి బాగు చేసి ఉంటే ఇప్పుడు పాడైపోతే తప్పు, కానీ వాళ్ళ హయాంలోనూ హాస్టల్స్ జోలికి పోలా. నాడు నేడు కింద స్కూళ్ళు బాగు చేశారు కానీ హాస్టల్స్ని పట్టించుకోవాలి. అందువల్లనే హాస్టల్స్ అన్నీ దారుణంగా ఉన్నాయి. దశాబ్దాల తరబడి ఉన్నాయి, లేదా 10 ఏళ్ల క్రితం తయారయ్యి అట్లాగే ఉన్నాయి. అట్లాగా అంటే ఇక టాయిలెట్లు దారుణం, మెయింటెనెన్స్ దారుణం, అట్లాగ ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కొన్ని హాస్టల్స్ నుంచి బయటకు వస్తున్నాయి కాబట్టి ఇక మిగతా వాళ్ళు కూడా రంగంలోకి దిగుతున్నారు. తాజాగా చంద్రగిరికి సంబంధించినటువంటి బీసీ బాలికల వసతిగృహంలో విద్యార్థులు నాణ్యత లేని ఆహారము, 1 లీటర్ పాలని హాస్టల్ విద్యార్థులు అందరికీ నీళ్లు కల్పిస్తున్నారు అన్నటువంటి అంశం. అట్లా మెనూ ప్రకారం ఫుడ్ పెట్టకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. హాస్టల్లో పూర్తిగా నీళ్లు లేదు, బాత్రూమ్ ఇబ్బంది పడుతున్నాం అంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగినటువంటి అంశం ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. వసతిగృహంలో అపరిశుభ్రత ఉంది, దుర్వాసన వెదజల్లుతున్నా పట్టించుకోవట్లేదు అంటూ, మరుగుదొడ్లు కూడా శుభ్రపరచట్లేదు అన్నటువంటి అంశాన్ని ఆ విద్యార్థినులు చెప్పింది. బయటికి ఎవరికైనా చెప్తే ఏమైనా చేస్తారని 2 నెలలుగా భయపడుతున్నామంటూ మాట్లాడుతున్నది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. నా పేరు ఉమాశ్రీ, 4th క్లాస్ చదువుతున్నాను. ఫుడ్ ఏమీ బాగట్లేదు. స్నాక్స్లలో పురుగులు వస్తున్నాయి, అయినా పురుగులు తీసి తినమని గుడ్లు ఆరేస్తే తీసుకొని కాల్ చేస్తున్నారు. బాత్రూమ్స్ కానీ బాగట్లేదు, ఫుడ్ అస్సలు బాగలేదు, పనులన్నీ మా దగ్గర చేసిస్తున్నారు.